అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. సిట్ ఇచ్చినటువంటి ఈ తిరుపతి లడ్డు ఇష్యూలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్పెషల్ ఇన్వెస్టిగేట్ టీం ఇచ్చినటువంటి నివేదిక మీద ఇంకా ఏ రకమైన చర్యలు పరిపాలనా పరంగా తీసుకోవాలి, ఈ ప్రొక్యూర్మెంట్ విధానంలో ఇంకేమైనా మార్పులు చేస్తే బాగుంటుందా అని సజెస్ట్ చేయడానికి, రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయడానికి ఒక ప్రత్యేక వన్ మ్యాన్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో. దీని మీద ఇవాళ సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టులో ఒక కేసు వేశారు. ఇంతకుముందు ఐవైఆర్ టాక్స్లో ఇక్కడ మాట్లాడుకుంటున్నప్పుడే ఈ అంశాన్ని గురించి ప్రస్తావించాం. ఒకటి, తిరుపతి లడ్డు విషయాన్ని ఇక ముందు రెండు పార్టీలు రాజకీయంగా వాడుకోవటం వదిలేసి ఇంతటితో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఆ రిపోర్ట్ను అమలుపరచడానికి తగినటువంటి చర్యలు తీసుకోవటం మంచిదని చెప్పాం. దీని మీద ఏవైనా గనక ఎవరికైనా సరిగా జరగలేదు అనేటటువంటి ఫీలింగ్ ఉంటే కరెక్ట్ ప్రొసీజరు మళ్ళా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసి ఏవైనా కొత్త ఫ్యాక్ట్స్ కానీ కొత్త ఇష్యూస్ కానీ ఉంటే వాటిని తీసుకొస్తూ మళ్ళా కాంప్రహెన్సివ్గా విచారణ జరిపించాలను, లేకపోతే ఇంకేదైనా యాక్షన్ తీసుకోవాలను సుప్రీంకోర్టును అప్రోచ్ కావటమే ఉత్తమం. సుప్రీంకోర్టును అప్రోచ్ కాకుండా దీని మీద యూనిలేటరల్గా ఎటువంటి డెసిషన్ తీసుకున్నా అది సరిగా ఉండకపోవచ్చు అని లాస్ట్ టైం ఇదే ఐవైఆర్ టాక్స్లో ఎర్లియర్ ఎపిసోడ్లో నేను ప్రస్తావించడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా ఆ పంథాలో ముందుకు పోయి ఉంటే బాగుండేది. వన్ మ్యాన్ కమిటీ వేయటంలో తప్పేమీ లేదు. ఇదే విషయం ఒక పిటిషన్ సుప్రీంకోర్టు మీద వేసి ఓ వన్ మ్యాన్ కమిటీ వేస్తున్నాం, ప్రొసీజర్స్ను మేము ఇంకా రిఫైన్ చేయాలనుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు సిట్ రికమెండ్ చేసినటువంటి ఆ ఆఫీసర్లు కాకుండా ఇంకెవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా, కమిటీల రెస్పాన్సిబిలిటీ ఏంది, చైర్మన్ రెస్పాన్సిబిలిటీ ఏంది, వాళ్ళ విషయాన్ని గురించి సిట్ ప్రస్తావించలేదు. కాబట్టి ఈ అంశాలన్నీ కాంప్రహెన్సివ్గా డీల్ చేయటం కోసంగా, ఎందుకంటే క్రిమినల్ యాంగిల్ వరకు సిట్టు ఇప్పుడు ఈ వన్ మ్యాన్ కమిటీ క్రిమినల్ ఇష్యూస్ని చూసేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే అన్లెస్ ఇట్స్ అన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే కానీ క్రిమినల్ కేసును ముందుకు తీసుకుపోయేటటువంటి అవకాశాలు ఏమీ ఉండవు. కాబట్టి ఏదైనా ఇది ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూసే అవుతాయి. ఒకవేళ ఆ సిట్ ఇచ్చినటువంటి ఆ రిపోర్టే అంత సాటిస్ఫాక్టరీగా లేదనుకుంటే మళ్ళా కొన్ని ఇష్యూస్ను రైజ్ చేస్తూ అదే సిట్ కానీ ఇంకోటి కానీ వేసి బోత్ క్రిమినల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ను కూడా చూడమని పోయి ఉంటే సరిగా ఉండేది. అప్పుడు ఎవరు దాన్ని తప్పట్టేటటువంటి అవకాశం లేదు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఈరోజు దాని మీద ఫర్దర్ యాక్షన్ తీసుకోవడానికి ఒక వన్ మ్యాన్ కమిటీని సుప్రీంకోర్టుకి ఇన్ఫామ్ చేయకుండా, సుప్రీంకోర్టు ఆమోదం తీసుకోకుండా వేయటం ఎంతవరకు సబబు అనేటటువంటిది నాకైతే సబబు అనిపించటం లేదు. సిమిలర్గా సుప్రీంకోర్టుకు పోయి పిటిషన్ వేసి ఉంటే సుప్రీంకోర్టు ఎస్ అని ఉండేది. సుప్రీంకోర్టుకు దాంట్లో ఏం పెద్ద వన్ మ్యాన్ కమిటీ వేసి దీన్ని ఫర్దర్గా మేము చూస్తాము, దీనిని బేస్ చేసుకొని ప్రొసీజర్స్ని స్ట్రీమ్ లైన్ చేస్తాము. ఇప్పుడు
ఈ సిట్టు చెప్పినటువంటి ఆ ముగ్గురు వ్యక్తులు కాకుండా ఈ కమిటీ మెంబర్లు కానీ చైర్మన్లు కానీ వాడి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా పరిశీలించేటటువంటి ఆ అంశాన్ని కూడా ఈ వన్ మ్యాన్ కమిటీకి ఇస్తామని పిటిషన్ వేసి సుప్రీంకోర్టు పర్మిషన్ తీసుకొని ముందుకు పోయి ఉంటే అది ప్రొసీజరలీ కరెక్ట్ ఇష్యూ అయి ఉండేది. ఈరోజు సుప్రీంకోర్టు వేసిన సిట్ ఇచ్చినటువంటి దాని మీద పరిగణలోకి తీసుకొని ఎగ్జామిన్ చేసి ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ ఉన్నారా, వాళ్ళ మీద ఏమి చర్య తీసుకోవాలి అనేటటువంటి దానికోసంగా ఒక వన్ మ్యాన్ కమిటీ వేస్తున్నామంటే దాని మీద ఈరోజు ఆయన సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టుకు పోతే నేను అనుకోవటం సుప్రీంకోర్టు ఇష్యూలో ఆ అప్పీల్కు విలువ ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది. సుబ్రహ్మణ్య స్వామి గారు ఇచ్చినటువంటి కేసుకు మేబీ ఫైనల్గా అయితే వన్ మ్యాన్ కమిటీని ముందుకు పోవచ్చు అని చెప్పి ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ను ఒప్పుకోవచ్చు. బట్ స్టిల్ సుప్రీంకోర్టు పరిధిలో సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలకు అనుగుణంగా ముందుకు పోయే అవకాశాలే ఉన్నాయి, కానీ అది లేకుండా ముందుకు పోయేటటువంటి అవకాశాలు లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ సింపుల్ ఇష్యూను ఎందుకు విస్మరించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయకుండా వన్ మ్యాన్ కమిటీని వేసి అనవసరంగా కాంప్లికేట్ చేసుకుందో నాకు అర్థం కావట్లేదు. సుప్రీంకోర్టుకు నుండి పిటిషన్ వేసి ఉంటే ఆటోమేటిక్గా ఒప్పుకొని ఉండేవాళ్ళు. అక్కడేమి ఒప్పుకోకపోవటానికి ఇదేమి పెద్ద వీళ్ళు చేసిన దాంట్లో ఏమీ తప్పైతే లేదు. ఇంకా ఫర్దర్గా చాలామంది అందరం ఫీల్ అవుతున్నది, నేను కూడా అంతకుముందు ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసినటువంటి వ్యూస్ కూడా, ఇంత పెద్ద స్కామ్ ఇంత పెద్ద స్థాయిలో కేవలం అధికారుల లెవెల్లో జరిగిందంటే అసంభవం. ఇది నమ్మటానికి వీలుగా లేదు. తప్పకుండా బోర్డు మెంబర్లు, బోర్డు చైర్మన్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉండాలి, లేకపోతే జరగదు. బోర్డు కమిటీలు ఉన్నప్పుడు కమిటీలకే అసలు పూర్తి అధికారం ఉన్నప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వాళ్ళ డైరెక్షన్లో పర్యవేక్షణలో పనిచేస్తాడు అని స్పెసిఫిక్గా ఎండోమెంట్ యాక్ట్స్ చెప్తూ ఉన్నప్పుడు వాటన్నిటిని విస్మరించి కమిటీ మెంబర్లకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు, చైర్మన్కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు, ఇది ఆఫీసర్ లెవెల్లోనే రెస్పాన్సిబిలిటీ అని ఇచ్చినటువంటి నివేదిక సరిగా లేదనే మాట కూడా నేను ఇక్కడ ఐవైఆర్ టాక్స్లో చెప్పాను. బట్ దానిని రెక్టిఫై చేయాలంటే కరెక్ట్ ప్రొసీజరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి సుప్రీంకోర్టుని ఇన్వాల్వ్ చేసి మళ్ళా దానిని రీఎగ్జామిన్ చేయించటమా, ఇంకొక కొత్త సిట్ వేయించటమా అనేటటువంటి దిశగా కనుక రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోయి ఉంటే ఈ సమస్య బెటర్గా హ్యాండిల్ చేసినట్టు అయి ఉంటుండేది. ఈరోజు యూనిలేటరల్గా సిట్ మీద ఒక వన్ మ్యాన్ కమిటీ వేయటం, దాని మీద ఈయన మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటంతో ఇది కాంప్లికేట్ అయిపోయింది. నేను అనుకోవటం సుప్రీంకోర్టు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యను హర్షించకపోవచ్చు. ఫైనల్గా ఏం చెప్తారనేది చెప్పలేము. మేబీ వాళ్ళు కూడా ఇంకొక కమిటీ అవసరం ఉందని ఫీల్ కావచ్చు. మేబీ రాష్ట్ర ప్రభుత్వం వేసే పిటిషన్ దాని మీద ఆధారపడి ఉంటుంది. బట్ కొద్దిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంలో తొందరపాటు చర్య తీసుకుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.